చూడండి, వేడి వేడి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్లేట్లోకి తీస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంట్లోనే 1 కేజీ చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. రైస్ గింజలు విరగకుండా పొడవుగా, చికెన్ ముక్కలు మెత్తగా పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఈ చిన్న టిప్స్ అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. బిర్యానీకి ముక్కలు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి చేతితో బాగా కలపాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్లు కారం వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇప్పుడు చేత్తోనే మెల్లగా ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, మసాలా ఇలా ప్రతి ముక్కకి సమముగా పట్టాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మసాలా ముక్కల్లోకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కేజీ బాస్మతి బియ్యం తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి కనీసం 1 అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో 1/2 కప్పు నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన 5 ఉల్లిపాయలు వేసి మోస్తరు మంటపై బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే బిర్యానీకి మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, 4 మరాఠీ మొగ్గలు, 1/4 టీ స్పూన్ సోంపు, 1/4 టీ స్పూన్ షాజీరా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆ తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా తరిగి వేసి అవి మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. టమాటాలు కొంచెం మెత్తగా అయిన తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్లు కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసి మసాలాలతో బాగా కలిసేలా కలపాలి. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు ముందుగా మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అన్ని ముక్కలకు మసాలాలు బాగా పట్టేలా మెల్లగా కలపాలి. చికెన్ ముక్కలు మసాలాలతో బాగా కలిసిన తర్వాత మూత పెట్టి సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బియ్యం ఉడికించడానికి ఒక పాత్రలో సగానికి పైగా నీళ్లు అందులో 2 మరాఠీ మొగ్గలు, 2 చిన్న దాల్చిన చెక్కలు, 2 యాలకులు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా నూనె, 1 బిర్యానీ ఆకు వేసి మరిగించాలి. ఇక్కడ ఒకసారి చికెన్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. గ్రేవీ మాత్రం పాత్రలోనే ఉండనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడకకూడదు. సుమారు 70% వరకు ఉడికితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గ్రేవీ మీద సగం ఉడికిన అన్నాన్ని ఒక లేయర్ లాగా వేయాలి. దాని మీద మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్లో సగం వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ అన్నం వేసి మిగిలిన చికెన్ ముక్కలన్నీ పైకి వేయాలి. చివరిగా మిగిలిన రైస్ మొత్తాన్ని పైన సమముగా పరచాలి. చివరిగా పైన 1 టీ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. మంచి రంగు వాసన కోసం కుంకుమ పువ్వు, నానబెట్టిన పాలను కూడా ఇలా పైన పోయాలి. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి సుమారు 10 నుండి 15 నిమిషాలు దమ్ చేయాలి. ఇలా దమ్ పెడితేనే బిర్యానీకి అసలైన రుచి వస్తుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి రైస్ పూర్తిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఆగి అలా ఉంచితే బిర్యానీ ఇంకా బాగా సెట్ అవుతుంది. చూడండి, రైస్ విడివిడిగా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, 1 కేజీ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.